ఎందుకని జీవో చెల్లుబాటు కాదని. వెంటనే ఆర్డినెన్స్ ఇచ్చాడు. ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి? రేపో మాపో మేము అసెంబ్లీలో చట్టం చేస్తాం, ఈ లోపుగా ఇది అమల్లోకి అత్యవసరమని. దాన్ని కొట్టేసింది కోర్టు. అప్పుడు అసెంబ్లీలో చట్టం చేశాడు ఆయన. చట్టము రాజ్యాంగ విరుద్ధంగానే కొట్టేసింది కోర్టు. కొట్టేశాక ఈ లోపు రాజశేఖర రెడ్డి చనిపోయారు. తర్వాత దీన్ని రివ్యూకి అప్పటికే సుప్రీంకోర్టులో వేశారు, రాజ్యాంగ ధర్మాసనానికి రివ్యూ అని. సుప్రీంకోర్టు కూడా కొట్టేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీన్ని టేకప్ చేస్తూ దీన్ని మేము విచారణ చేస్తాం, ఈ లోపుగా 50% రిజర్వేషన్ లోపే ఉండాలి ఏదున్నా సరే, కాబట్టి వీళ్ళని అక్కడ ఎంత రిజర్వేషన్ ఉంది, 46% ఉంది బీసీ ఎస్సీ ఎస్టీకి, ఆ 4% దాంట్లో పెట్టుకోండి మీరు కావాలంటే అని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఆ రిజర్వేషన్ కంటిన్యూటీ వచ్చింది. 2011లోనే వచ్చింది అది. అలాగా రిజర్వేషన్ 4% అప్పటి నుంచి ముస్లింలకి బీసీఈ కింద కంటిన్యూ అవుతుంది. కాబట్టి అట్లాంటి రిజర్వేషన్ అప్పటి నుంచి రన్నింగ్ లో ఉంది. దానికి 14 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీని మీద విచారణ చేయలే ముస్లిం రిజర్వేషన్. అందువలన అది కొనసాగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అది వచ్చింది, మోడీ దృష్టికి అది వచ్చింది. మేము రేపు అది తీసేస్తాం, ఎందుకు కేంద్రమే దాంట్లో అప్రోచ్ అవ్వాలి, రిజర్వేషన్ కుదరదని. అది మేము వెళ్తామంటోంది. దాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచుతాం, ఎందుకంటే వాళ్ళకి తగ్గించారు. ఇది ఇప్పుడు బీసీఈ పెట్టారు. దానివల్ల మీకు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు రేపో మాపో నాకు తెలిసి, నాకున్న అవగాహన, నేను వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్న ప్రకారం, నెక్స్ట్ 2024 తర్వాతన చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు, అసెంబ్లీ పార్లమెంటులో కూడా కేంద్రం. నాకు అనిపిస్తున్నది వాళ్ళ ఇది చూస్తుంటే. ఇప్పటికది స్థానిక సంస్థలో ఉంది బీసీ రిజర్వేషన్ కదా. ఈ స్థానిక సంస్థలు ఏమైంది, బీసీ రిజర్వేషన్ కింద ముస్లింలు పోటీ చేస్తున్నారు. బీసీఈ కాబట్టి మీకు పేరుకేమో బీసీ, కానీ ముస్లింలు పోటీ చేస్తున్నారు. అందువల్ల బీసీ నష్టపోతున్నాడు కదా. అది రేపు ఇప్పుడు రేపు బీసీ రిజర్వేషన్ చట్టసభలో కూడా పెడితే ముస్లింలు కొట్టుకుపోతారు కదా అప్పుడు. అందుకని వీళ్ళు ముందుగానే వాళ్ళకి వర్తిస్తుందా అప్పుడు బీసీకి వచ్చే అవకాశం పోయినట్టే కదండి. అవును అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు 2 ఉంది, మైనార్టీ గుంటూరు 1 మైనార్టీ ఓట్లు బీసీ కోట కింద చూపెడతారు. అక్కడ బీసీకి ఇచ్చే అవకాశం వచ్చినట్టు కదా.